సంకల్పం ప్రారంభించుకుందాం. తర్వాత 15వ తారీఖు దాటి దయచేసి కూర్చోండి. చూసుకోండి. ఇప్పటికైనా పుస్తకాలు ఇంకా పుస్తకాలు దేవాలయం కార్యవర్గ సభ్యులు ఎవరైనా ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ज्योतिदेवताभ्यो नमः। सकल पूजा परिपूर्णार्थे अन्न पुष्पाक्षते अध्यक्ष नमस्करोमि। गणानान्त्वा गणपतिं महाभावने कविं कवीनां ब्रह्मस्रवस्तमो श्रीमन्महागणाधिपतये नमः। गुरु साक्षात् చేస్తే మనకు ఏకాగ్రత ప్రాప్తిస్తుంది, ఇట్లాంటి ఫలితాన్ని అందిస్తుంది అనేది మనకు గురుచరిత్ర భాగంగా నేర్పిస్తుంది. భగవద్గీత ఇలా నన్ను నడుచుకోవడం నేర్పిస్తే గురుచరిత్ర మనం ఏ విధంగా ఏర్పడ్డామో తెలుస్తుంది. కాబట్టి ఈ పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో ఆ స్వామి మీద పూర్తి నమ్మకమైన విశ్వాసంతో మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను ఆ స్వామికి సంకల్పం పెట్టుకొని మీ యొక్క పారాయణాన్ని ప్రారంభించవచ్చు. అలాగే నిష్కల్మషంగా పారాయణ చేస్తే అన్ని కోరికలు సిద్ధిస్తాయని చెప్పి ఆ గురుచరిత్ర పారాయణ మనకి చెప్తుంది. ఇది చదివినప్పుడు వస్తుంది. నిష్కల్మషంగా పారాయణ చేసినట్టయితే మనకు కోరికలు అన్నీ సిద్ధిస్తాయి. భగవంతుడు మనకి ఏం కావాలో దాన్ని అందిస్తాడు. కానీ తప్పనిసరి నాకు ఇప్పుడు ఈ మధ్య వివాహం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఏదైనా ఆరోగ్యం గురించి కానీ సంకల్పం చెప్పుకొని ప్రాబ్లం ఉన్నట్టయితే ఆ యొక్క ప్రాబ్లాన్ని కూడా చెప్పుకొని ఆ యొక్క కోరికలు తెచ్చుకోవచ్చు. ఈ గురుచరిత్ర భాగంగా మనిషికి ఈ రోజుల్లో ఏ కార్యక్రమం చేయాలన్నా గురువుల
గురువారం లేకపోతే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మనం చేయలేదు. అయ్యగారు అమ్మాయి గురువారం లేదు, అయ్యకి గురువారం లేదు, తర్వాత గురువారం వచ్చిన తర్వాతనే తెలియడం కానీ లేకపోతే మిగతా కార్యక్రమాలు వెళ్ళకపోవడం కానీ గురువారం ఏదైనా గురువారం అనేది ఖచ్చితంగా మంచిగా అవసరం. ఆ యొక్క గురువారం తక్కువగా ఉన్నప్పుడు ఈ గురు చరిత్ర పారాయణ ద్వారానే ఆ యొక్క గురువారాన్ని మనం అందుకోగలం. కాబట్టి మనకు ఏ అవసరం ఉన్నా లేకపోయినా మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క పారాయణాన్ని నిర్వహిస్తున్నాం. మన వర్తమాన జీవనంలో నలుగురికి మంచి జరగాలని ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని దేవాలయం తరఫున నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా నిష్కల్మషంగా ఈ యొక్క పారాయణాన్ని చేసి ఆ యొక్క దత్తాత్రేయ స్వామి సంపూర్ణ కటాక్షలు ప్రాప్తి కావాలని చెప్పి మరోసారి మీ అందరికీ జయ గురు.